హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, 28 నవంబర్ 2025 నిఫ్టీ యొక్క లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా మనము నిఫ్టీలో లెవెల్స్ని అర్థం చేసుకుంటాము, లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఏ విధంగా లెవెల్స్ని అర్థం చేసుకుంటాము, లేదా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏ విధంగా లెవెల్స్ అనేది అర్థం చేసుకుంటామో తెలుసుకోవాలి. ఓకేనండి, అలాగే ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను మార్నింగ్కు అండ్ ఎస్టర్డే కూడా ఒక విషయాన్ని చెప్పాను. ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది చూడండి. ఏంటి, ఇక్కడ ఒక ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా మార్కెట్ బుల్లిష్ అనే ఫీల్ అవ్వాలండి. అలాగే ఇక్కడ ఏదైనా 1-2 రెడ్ క్యాండిల్ చూసి వెంటనే బేరిష్ పొజిషన్ తీసుకోకండి. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ని కంప్లీట్గా ఇలా బ్రేక్ ఇచ్చి బిలో సస్టైన్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం బేరిష్ చూస్తాము అన్నాం. ఆ తర్వాత కూడా బేరిష్ పెద్ద పెద్ద టార్గెట్స్ అయితే లేవు. ఏదండి సపోర్టు, ఈ వాల్యూ కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ అప్లై చేస్తున్నాం, ఇది సపోర్ట్ అవుతుందని మనం మాట్లాడుకున్నాం. ఈ సపోర్ట్ని కూడా కంటిన్యూగా బ్రేక్ అయితేనే, ఏదండి ఈ సపోర్ట్ని కంటిన్యూ బ్రేక్ అయితేనే అగైన్ ఫాల్ అనేది కంటిన్యూ చూస్తాము. లేకపోతే మార్కెట్ అక్కడ సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుంది, బై డిఫాల్ట్గా మార్కెట్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది. సో ఈరోజు ప్యాటర్న్ ఏ విధంగా వర్క్ అయిందంటే మీరు బాగా గమనించండి. ప్యాటర్న్ని బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఒక స్పీడ్ ఫాల్ అయితే జరిగిన వెంటనే 26,159 దగ్గరికి రాగానే ఏమైంది, మార్కెట్ అక్కడ ఖచ్చితంగా సపోర్ట్ అయితే తీసుకుందండి. సపోర్ట్ని రెస్పెక్ట్ చేసింది అనమాట. క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూసినట్లయితే ఏమైందండి, ఇన్వర్టెడ్ హెమ్మర్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఏదైనా ఒక సపోర్ట్ దగ్గర ఆల్మోస్ట్ ఇలా ఇన్వర్టెడ్ హెమ్మర్ క్యాండిల్ ఫామ్ అయితే మార్కెట్ ఆల్మోస్ట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వర్క్ అవుతుంది. అలాగే హారిజెంటల్గా మనం అప్లై చేసిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూలో సపోర్ట్ ఇక్కడ మనకు వర్క్ అవుతుంది. అర్థమైందండి కదా. సో ఈ విధంగా, సో అందువల్ల ఏం చెప్తామంటే ఖచ్చితంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియాలి, ప్యాటర్న్స్ గురించి తెలియాలి, అలాగే ఇంకేం తెలియాలండి, ఏ క్యాండిల్ ఏం ఇండికేట్ చేస్తుందన్న విషయాన్ని తెలియాలి. ఇలా తెలుసుకోవడం వల్ల 10లో 8 లేదా 7 సార్లు ఆటోమేటిక్గా మార్కెట్ మీకు ఫేవర్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, ఇంకా రేపటి గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, రేపు ఒకవేళ బాగా అర్థమయ్యేటట్లు చెప్తున్నా, ఈ బిట్వీన్లో ఎక్కడ ఓపెన్ అయినా కానీ ఏమవుతుంది, సపోర్టు 26,159 అవుతుంది. అలాగే రెసిస్టెన్స్ ఏమవుతుందండి, 26,245 అవుతుంది. బాగా క్లియర్గా గమనించండి. ఈ బిట్వీన్లో ఓపెన్ అయితే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకుందాం, రెడ్ అయినా అవ్వచ్చు, గ్రీన్ అయినా అవ్వచ్చు ఫస్ట్ క్యాండిల్. సో ఎలాగైనా ఉండొచ్చు, బట్ మీకు అర్థం అవడానికి చెప్తున్నా. లేదు, ఈ వాల్యూలో కాకుండా బాగా గమనించండి, ఈ వాల్యూలో కాకుండా ఒకవేళ కంప్లీట్గా దీనికి అబోవ్ ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయింది అనుకుందాం. సో ఇప్పుడు ఓపెన్ అయితే ఇప్పుడు ఏమవుతుందండి, ఏదైతే మనం రెసిస్టెన్స్ అనుకున్నామో బట్ ఏంటంటే దానికి అబోవ్ ఉంది కాబట్టి ఏ దానికి ఈ బాగా లైన్ అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ 26,245కి అబోవ్ ఓపెన్ అయింది కాబట్టి సో ఇది మనకి ఏమవుతుంది, ఇప్పుడు రెసిస్టెన్స్ బదులు సపోర్ట్గా వర్క్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సపోర్ట్ ఏమవుతుంది 26,245 అవుతుంది, రెసిస్టెన్స్ ఏమవుతుంది 26,277 రెసిస్టెన్స్ లైన్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, రెడ్ కలర్ లైన్లో ఇండికేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైంది, గ్యాప్ అప్ అవ్వడం వల్ల సపోర్ట్ రెసిస్టెన్స్లో చేంజ్ అయింది. రైట్, ఒకవేళ అలా కాకుండా గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. అలా కాకుండా గ్యాప్ డౌన్ అయింది, ఏ విధంగా ఇక్కడెక్కడన్నా అయింది అనుకుందాం. సో ఇలా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది, ఇలా గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ అప్ సైడ్కి వస్తుంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది 26,159 రెసిస్టెన్స్ అవుతుంది. దీన్ని అబోవ్ బ్రేక్ ఇచ్చి సస్టైన్ అయితేనే కంటిన్యూగా అప్ ట్రెండ్ అనేది చూడగలుగుతాము. ఇది సపోర్టు ఒక మేకర్ బ్రేక్ జోన్ అవుతుంది, రెసిస్టెన్సీ మేకర్ బ్రేక్ జోన్ అవుతుంది, బిలో ఓపెన్ అయింది కాబట్టి. అలా కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఒకవేళ డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఏమవుతుందండి, డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే, ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత డౌన్ సైడ్కి ఫాల్ అవుతుంటే ఏమవుతుంది, సపోర్టు 26,060 అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఉన్న సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తుందా లేదా కంటిన్యూ బ్రేక్ ఇచ్చి ఫాల్ అవుతుందా అనే విషయాన్ని నెక్స్ట్ అక్కడ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పటి వరకు అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాల్యూస్ అయితే మీరు తెలుసుకున్నారు కదా. రైట్ అండి, ఇక్కడ దాకా ఏంటంటే ఒక సబ్జెక్ట్ అనేది క్లియర్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దామండి, ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంతవరకు అప్లై చేసిన లైన్స్ అన్ని ఆల్మోస్ట్ నేను ఏం చేస్తున్నానండి, డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇందాక హారిజెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ప్యాటర్న్ బేస్ మీద చేసుకుందాం. సో ప్యాటర్న్స్ కూడా మనకు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్యాటర్న్ గురించి మీరు చూసినట్లయితే ఏ విధంగా వెళ్ళింది ఇక్కడ ప్యాటర్న్ అని చూస్తే, ఎస్టర్డే కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు కూడా మీరు బేరీస్ చూడకండి, 1 or 2 క్యాండిల్స్ అన్నాం అనమాట. రైట్,
సో ప్యాటర్న్ బ్రేక్ తర్వాత ఫాల్ అయింది. బట్ ఏం చెప్పాము, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ లో క్యాండిల్ కనిపిస్తుంది. ఈ క్యాండిల్ సపోర్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసాం కరెక్ట్ ఆ వాల్యూ నుంచి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ గురించి మనం చూసినట్లయితే ఏ విధంగా ప్యాటర్న్స్ ఫామ్ అవుతుందని చూస్తే, ఇప్పుడు మీరే చెప్పండి, ఇది ఏ ప్యాటర్న్ అవుతుంది? ఇది అప్ ట్రెండ్ అవుతుందా, డౌన్ ట్రెండ్ అవుతుందా, సైడ్ వేస్ అవుతుందా ఈ ప్యాటర్న్? ఓకే, క్లియర్ అండి. అంతకుముందున్న పైన ఉన్న ఈ ప్యాటర్ను సేమ్ అలానే ఉంది, ఇప్పుడు కనిపిస్తున్న ఈ ప్యాటర్ను సేమ్ అలానే ఉంది. సో ఏమవుతుంది, మార్కెట్ ఫస్ట్ ఒక అప్ ట్రెండ్ వెళ్ళింది, చిన్న ఫాల్ అనేది ఇచ్చింది, అగైన్ మళ్ళీ అక్కడ సస్టైన్ అయింది, ఎక్కడ సపోర్ట్ని బేస్ చేసుకుంది. ఏ సపోర్ట్ అంటే ఈ సపోర్ట్ని, ఈ క్యాండిల్ యొక్క లోని సపోర్ట్ని రెస్పెక్ట్ చేస్తే అగైన్ ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పటిదాకైతే మళ్ళీ అగైన్ అప్ ట్రెండింగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. అలా ఫామ్ అవుతున్నప్పటికి కూడా మనకు రేపటికి ఇంపార్టెంట్ మేకర్ బ్రేక్ జోన్ వాల్యూ ఏమవుతుంది, ఫ్లాట్ ఓపెన్ అవుతే దీని ఎబో సస్టైన్ అయినట్లయితే అప్ ట్రెండ్ చూసుకుంటాం, బిలో సస్టైన్ అయితే డౌన్ ట్రెండ్ చూసుకుంటాం. ఆ వాల్యూస్ ఏ విధంగా ఉన్నాయనేసి ఇందాక వీడియోలో ఇంతకు ముందు ఎరేజ్ చేయకముందు ఆల్మోస్ట్ క్లియర్గా మనం లెవెల్స్ని అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మనము ఇక్కడ ఏం నేర్చుకున్నామండి, ప్యాటర్న్స్ గురించి నేర్చుకున్నాం, సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి నేర్చుకున్నాం, క్యాండిల్ గురించి కూడా అర్థం చేసుకున్నాం అనమాట. అలాగే మీకు ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో ఒక విషయాన్ని అప్లోడ్ చేశాను, ఏమని, బుల్లిష్ మార్బుజ్ క్యాండిల్ గురించి. సో ఇది బుల్లిష్ మార్బుజ్ క్యాండిల్గా వర్క్ అయింది. అలాగే 1 2 3 గ్రీన్ కలర్ క్యాండిల్స్ కంటిన్యూ ఫామ్ అవుతున్నాయి. సో సింగిల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూసినట్లయితే బుల్లిష్ మార్బుజ్ క్యాండిల్ ఫామ్ అయింది. లేదు ట్రిపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్ మీద చూసినట్లయితే ఏమవుతుందండి, ఈ 3 క్యాండిల్స్ని కలిపితే 3 వైట్ షోల్జర్స్, రైట్ అండి, 3 వైట్ షోల్జర్స్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఈ 3 క్యాండిల్స్ని మీరు ఒకసారి అప్లై చేసి చూస్తే ఏమవుతుంది, 3 వైట్ షోల్జర్స్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ విధంగా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీలైనంతగా ఈ ప్యాటర్న్ని కంటిన్యూగా నైట్ ఎవ్రీడే 1 అవర్ మనము ఒక క్లాస్ లాగా చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకేనండి, నేను మీ నుంచి చేస్తున్న రిక్వెస్ట్, మన యూట్యూబ్లో అలీష్ బ్లూ వాళ్ళది లింక్ అయితే పెట్టామండి, డిమాట్ అకౌంట్ది. ఒకవేళ మీరు దాని కింద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే నాకు చాలా సపోర్ట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరింత మందికి ఈ విషయాన్ని షేర్ చేయండి. జై హింద్.